గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు స్వీట్ హోమ్. ఈరోజు నేను లంచ్లో ఆల్రెడీ కుక్కర్లో పప్పు పెట్టి నేను కుక్ చేసుకున్నాను అండి. పప్పు టమాటా వేసి ఉప్పు కారం పసుపు వేసి నేను 3 విజిల్స్ వచ్చేటట్లు దాన్ని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు ములక్కాడల పప్పు చేస్తున్నాను. ఇప్పుడు నేను పప్పులో ములక్కాడలు వేయలేదండి. దాంట్లో వేసి ఫస్ట్ మనం కుక్ చేసుకున్నాం అనుకోండి మొత్తం చెదిరిపోతుంది. అందుకే ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వెంటనే మూత పెట్టేయాలి, లేకపోతే చిట్పట్లాడుతూ తుల్లుతాయి అన్నమాట మన మీద. నేనేం చేశానంటే ఆల్రెడీ దీంట్లోనే ములక్కాడలు వేసి ఉప్పు పసుపు వేసి నేను కుక్ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో ఏమీ వేయలేదండి. ఉప్పు పసుపు వేసి కాసేపు దీన్ని మగ్గనిస్తే అప్పుడు చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. నేను పప్పును కూడా స్టవ్ ఆన్ చేసి అది కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి తాలింపు ప్రిపేర్ అయితే దాంట్లో వేసి మనకి ములక్కాడలు ఉన్నాయి కదా మనం దాంట్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేటట్లు మనం కుక్ చేసుకున్నాం అనుకోండి ములక్కాడలు అనేవి చెదరకుండా చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవి కుక్ అయ్యాయి కదా దీంట్లో మనం కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా కారం వేసుకొని చక్కగా కలిపి ఈ పోపుని మనం పప్పులో మిక్స్ చేసేస్తే మనం కొత్తిమీర యాడ్ చేసుకొని మన కుక్కర్ 2 విజిల్స్ వచ్చేటట్లు మనం కుక్ చేసుకున్నాం అనుకోండి ఈ ములక్కాడలు అనేవి చెదరకుండా ఇలాగే ఉంటాయి. పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు ప్రిపేర్ అయిపోయింది కదా దీంతోపాటు నేను బెండకాయలు ఏంటంటే ఫ్రై చేస్తాను. బెండకాయ ఆలు నేను బెండకాయలు ఫస్ట్ చక్కగా వాష్ చేసుకొని అంటే క్లీన్ గుడ్డతోని తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పప్పు అయిపోయిన తర్వాత అవి కట్ చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి అవి చక్కగా కుక్ అవుతాయండి. లేకపోతే వాటర్లో కడిగేసి మనం వెంటనే ఏం చేస్తే కట్ చేస్తామనుకోండి మనకేంటంటే అవి అంటుకుంటే చక్కగా ఫ్రై అన్నమాట. అందుకోసమే దాన్ని ఫస్టే చక్కగా వాష్ చేసి ఒక క్లీన్ గుడ్డతోని చక్కగా తుడిసి మనం కట్ చేసుకున్నాం అనుకోండి అది చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు పప్పుని 2 విజిల్ వచ్చేటట్లు కుక్ చేసుకున్నాం అనుకోండి చక్కగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి దీంట్లో కొద్దిగా జీలకర్ర, మిర్చి కూడా కట్ వేసి దాంట్లో వేసుకోవాలి. ఇవి తుల్లుతాయండి, జాగ్రత్తగా చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలను కూడా దాంట్లో వేసి చక్కగా మనం కలుపుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు అన్నీ వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ 2 విజిల్స్ వస్తాయి కదా నేను కట్టేస్తున్నాను గ్యాస్ స్టవ్. ఇప్పుడు ఏంటంటే మనం ఇదిగోండి మూత పెట్టి ఇలా కుక్ చేసుకుంటే ఇలా కుక్ అవుతుంది. అయినా దాంట్లో కొద్దిగా జిగురు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తానంటే ఒక ఆలు తీసుకున్నానండి. ఆలుని ఇలా కద్దుకోసి చేసుకున్నాం అనుకోండి దీంట్లో వేసి మనం ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని బెండకాయలో మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకు ఆ జిగురు ఉండదు. మనకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. జిగురు ఉండదు, మనకి ఏం మిక్స్ చేస్తారనే తెలీదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై కూడా చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు మనం మూత పెట్టకూడదండి. ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం ఇప్పుడు దీంట్లో చక్కగా ఇప్పుడేంటంటే స్పైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పసుపుని, ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసాం కదండీ! ఇప్పుడు జీలకర్ర, కొద్దిగా కారం యాడ్ చేసి చక్కగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు మనం కలుపుకొని, మనం దాన్ని అలాగే మూత పెట్టకుండా ఇలాగే కుక్ చేసుకోవాలండి. అప్పుడు ఫ్రై చక్కగా వస్తుంది. ఫ్రై చాలా బాగా వస్తుందనమాట. అసలు ఏంటంటారు బెండకాయ అనేది జిగురు అనేది లేకుండా చక్కగా వస్తుందనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఈ ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు లాస్ట్‌లో మనం ధనియా వేసుకొని చక్కగా కలుపుకొని కాసేపు మనం ఇలాగే ఉంచి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు బెండకాయ ఆలు ప్రిపేర్ అయిపోతే లంచ్ ప్రిపేర్ అయినట్లే. పప్పు అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇది ఇప్పుడు దీంట్లో లాస్ట్‌లో దింపే ముందనమాట కొద్దిగా గరం మసాలా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ఈ కర్రీ ప్రిపేర్ చేసి చూడండి. ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పుతో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రోటీతో కూడా బాగుంటుందన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈవినింగ్ ఇక్కడ దగ్గరలో మా ఇంటి దగ్గరలో టెంపుల్ ఉందండి. ఇక్కడ ఓనం అని చెప్పాను కదా, ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ కేరళ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే బయట ఇలాగా వుడ్తోని మొత్తం ఇలాగ ఉంచి దీపాలు పెడతారనమాట. నైట్ పూట ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉంటే ఇలా మొత్తం దీపాలు పెట్టి వెలిగిస్తుంటారు. నైట్ పూట చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు మా దర్శనం అయిపోయిందండి. నేను బయట నుండి వీడియో తీస్తున్నాను మీకు చూపించడానికి. ఇక్కడ ఓనం 3 days సెలబ్రేట్ చేస్తారనమాట. చూడండి ఎంత బాగుందో చూడండి. మాకు దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉందండి. రేపు ఆ సూపర్ మార్కెట్ క్లోజ్ అనమాట. రేపటికి ఏం కావాలో అన్నీ తీసుకున్నాము. మా అబ్బాయికి పడుకొని లేచిన వెంటనే నేను టెంపుల్కి తీసుకెళ్ళిపోయాను. నాకు చాలా ఆకలేస్తుంది మమ్మీ, నాకు ఇది కట్ చేసి ఇవ్వనా అంటే, లేదు నాకు జ్యూస్ చేసి ఇవ్వంటే నేను వాడి కోసం జ్యూస్ తయారు చేస్తున్నాను అనమాట. ఇది చాలా సింపుల్, కట్ చేసి మనం మిక్సీ చేసుకుంటే చాలు. దీంట్లో నేను ఏమిటంటే షుగర్ వేయనండి, ఇలా తీసుకుంటే బాగుంటుంది. చాలామంది దీంట్లో షుగర్ మిక్స్ చేసి దెన్ జ్యూస్ చేస్తారు. ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీలో వేసి ఒకసారి స్విచ్ ఆన్ చేసామనుకోండి, జ్యూస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట.
ఇది కట్ చేసుకోవడమే చాలా లేట్ అండి. ఇది చాలా తొందరగా ఈ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మా అబ్బాయికి ఇచ్చేస్తున్నాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.